దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితము ఎంతో ప్రత్యేకమైనది. యోసేపు తండ్రి నుంచి దూరమయ్యాడు, ప్రేమ నుంచి దూరమయ్యాడు. ఆయన చూసేవారు కానీ, ఆయన కొరకు ఆలోచించేవారు కానీ ఎవరు లేరు. అయితే ఆయన దూరంగా ఉన్నప్పటికీ దేవునితో సంబంధంలో స్థిరముగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు, దైవ భయం కలిగిన వాడుగా జీవించాడు. దేవుని తనకు తోడై ఉన్నాడని నమ్మకము కలిగినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, నేను ఎవరు ప్రేమిస్తున్నారు, నీతో ఎవరు ఉన్నారని కాదు, నీవు దేవునితో ఏ అనుబంధములు ఉన్నావు, నీవు దేవునితో ఎలా నడుస్తున్నావు, దేవునికి ఆ మాట కొరకు ఎలా ప్రయాసపడుతున్నావు, ఎలా జీవించాలని రోషము కలిగి ఉంటున్నావు. ఈ భూమి మీద నిన్ను నమ్మి దేవుడు ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా నేను పిలిచి ఉన్నాడని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ రోషము కలిగి లోకమనే ఆ పాపము నుంచి, శపితమైన జీవితం నుంచి దూరముగా ఉంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త.